హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ యామ్ని. ఈరోజు మనం ఈసీఎల్ దగ్గర ఉన్న ఉయ్యాలాస్ కిచెన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ స్పెషల్ ఏంటి, ఏ ఐటమ్స్ ఈరోజు మనకి రుచి చూపించబోతున్నారు, ఎలాంటి ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నారో ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగే తెలుసుకుందాం రండి. సాయి ప్రసాద్ గారు, ఆల్రెడీ మీరు మాకు మటన్ అలాగే చింత చిగురు కర్రీ చూపించారు కదా, మటన్ చింత చిగురు కర్రీ. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు అన్నారు కాబట్టి సో దాన్ని కూడా చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ఉయ్యాల కిచెన్ లో నెల్లూరు చేపల పులుసు ఫేమస్. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఈసీఎల్ చుట్టుపక్కల ఉంటుంది. ఓకే, జనరల్గా నేను ఫిష్ తినను, బట్ ఇది నేను తింటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది అన్నది. ఓకే సాయి ప్రసాద్ గారు, ఆల్రెడీ మీరు మాకు మటన్ అలాగే చింత చిగురు కర్రీ చూపించారు కదా, మటన్ చింత చిగురు కర్రీ. ఇప్పుడు ఫిష్ కూడా చూపిస్తా అంటున్నారు, ఫిష్ కర్రీ. నెల్లూరు చేపల పులుసు అన్నారు కాబట్టి సో దాన్ని కూడా చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో స్టార్ట్ చేద్దాం. ప్రిపేర్ చేస్తున్నాం, ఇంగ్లీష్ ప్రిపేర్ చేస్తున్నాం. ఫస్ట్ పాన్ వేడి చేసుకొని తర్వాత ఓకే. మన ఉయ్యాల కిచెన్ లో నెల్లూరు చేపల పులుసు ఫేమస్. ఎక్కడెక్కడ నుంచి వస్తారు, ఈసీఎల్ చుట్టుపక్కల మొత్తం. ఓకే, అంటే ఇంకోటి మనకి మామిడికాయ పీసెస్ వేస్తాం మళ్ళీ ఫిష్ కర్రీలో. ఫిష్ కర్రీ మామిడికాయ వేస్తారు అంటే ఈ సమ్మర్ వరకు మామిడికాయ వేసి వండుతారు. యాక్చువల్లీ వేయొచ్చు, పర్వాలేదు. సీజన్ అన్ సీజన్ లో దొరుకుతాయి మామిడికాయ, హైబ్రిడ్ ఉంటాయి కదా. అంటే యాక్చువల్లీ సమ్మర్ లో కొంచెం పులుపు అనేది ఎక్కువ ఉంటుంది. సో హీట్ అయినట్లుంది. తెలుగా మెంతులు డైరెక్ట్ ముందు మెంతులు వేసుకోవాలి. మెంతులు అని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి మేడం. ఓకే, అంటే మరి ఎంత క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే పులుపు చేదన్న వచ్చేస్తుంది. మన క్వాంటిటీ లైట్ వేసుకోవాలి, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఎంత క్వాంటిటీ చేస్తున్నాం అండి ఫిష్ కర్రీ? ఒక 1 kg చేస్తున్నాం. 1 kg చేస్తున్నా. 1 kgకి ఐ థింక్ అది ఒక స్పూన్ ఉంటుంది అంటారా? స్పూన్ ఉంటుంది మేడం. అంటే మనం అన్ని డైట్ వేసుకోవచ్చు మేడం. అంటే మనకి చూపెట్టడానికి నేను సపరేట్ చూపిస్తాను. యాక్చువల్లీ అన్ని డైట్ చేసేస్తాం మనం ఇక్కడ. అన్ని కలిపి ఏం చేస్తుంటాం మనం ఇక్కడ. ఏంటంటే చూపెట్టడానికి ఒకటి ఐటమ్స్ ఏమేమి వేస్తున్నాం, ఏం చేస్తాం తెలియడానికి. మెంతులు, ఇవి జీరా మేడం. జీరా ఓకే. 1.5 స్పూన్ ఉంటుంది మేడం. అంటే వీటన్నిటిని కలిపి మిక్సీ చేసి పొడి చేయాలండి? పేస్ట్ మేడం, పేస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మన దగ్గర పొడి ఆల్రెడీ ఉంది. ఓకే, ఇప్పుడు మాకు చూపించడం కోసం చేస్తున్నారు. ఆల్రెడీ పొడి అయితే చేస్తారు. అంటే మనకి టైం పడుతుంది కదా మేడం. అంటే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. మళ్ళీ మనకి చూపెట్టినాక నెక్స్ట్ అన్నీ కూడా కొంచెం వేగితే సరిపోతుంది. ఎక్కువ వేయొద్దు మేడం, మళ్ళీ కలర్ షేడ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ధనియా మేడం. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 స్పూన్ 2.5 ఉంటుంది మేడం. అంటే మనం వేరే మసాలాలు ఏమి వేయం మేడం. ధనియా, మెంతులు ఇవే, మిర్చి పొడి, ధనియా పొడి అవే ఉంటాయి మేడం. చేపల పులుసులో మనకి పేస్ట్ అనేది ఏది ఉండదు. అవును, మటన్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కానీ వేయచ్చు మేడం. ఇది కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ అన్నింటిలో ఐటమ్ వేయాలి మేడం. నాన్ వెజ్లో కంపల్సరీ వేయాలి. ఏ నాన్ వెజ్ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు కదండి? నార్మల్ ఆయిల్ వేయాలి మేడం. ఆనియన్ ఫ్రై అంటే ఇప్పుడు దీని ఆయిల్ వేయదు మేడం. మనకి ఎక్కువ ఫ్రై అయినా కలర్ షేడ్ అయిపోతుంది మేడం. అంటే కర్రీ మనకి కలర్ షేడ్ అయిపోతుంది. అంటే పచ్చి వాసన మనకి జస్ట్ మనం ఫ్రై చేసుకుంటాం మేడం. అంతే. 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. కొత్తగా చేసే వాళ్ళైతే సిమ్ లో వేయించుకుంటే బెటర్ ఏమో, మాడకుండా ఉంటుంది కాబట్టి. ఇది ఆయిల్ మేడం. ఆనియన్ ఫ్రై చేసుకోనికి, ఆనియన్ టమాటా ఫ్రై చేసుకోనికి. ఆనియన్స్ ఎన్ని వేసుకోవాలండి? అంటే ఇప్పుడు మనం కేజీ చేపలకు 1/2 kg వేసుకోవాలి మేడం. మన గ్రేవీ ఎక్కువ అంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు. మనం క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. తీపి రాదా మరి అంత ఆనియన్స్ వేసుకుంటే? మన చేపల పులుసు అంటే ఆనియన్ పేస్టే కదా మేడం. ఆనియన్ టమాటా పేస్ట్ మనకి ఇవే కదా మేడం. అంటే డైరెక్ట్ ఇవి వేయచ్చు, మనం చికెన్ కర్రీ చేసినట్టు వేయచ్చు, కానీ అది సెట్ కదా మేడం. అది మరి ఎక్కువ ఫ్రై చేయాలండి? కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తగినంత వేసుకుంటాం మేడం కేజీకి మనకు. ఓకే, మనం ఇప్పుడు కేజీ క్వాంటిటీ వేస్తాం. మరి ఎక్కువ బిర్యానీకి ఉన్నంత బ్రౌన్ అవసరం లేదు, నార్మల్ బ్రౌన్ సరిపోతుంది. మన బిర్యానీకి అయితే మనం ఆనియన్ ఫ్రై చేసుకొని వేస్తాం మేడం. ఇది జస్ట్ ఫ్రైకి
మనం డైరెక్ట్ పచ్చి వేయలేము, కొంచెం ఫ్రై అయితే స్మెల్ అనేది కొంచెం వెరైటీగా. ఓకే. మనం వేయించిన దానికి దానికి టేస్ట్ అన్నది కొంచెం అంటే పచ్చి ఉల్లిగడ్డకి డైరెక్ట్ ఫ్రై చేసిన ఆనియన్కి తేడా ఉంటుంది మేడం. అంటే ఆనియన్ పేస్ట్ చేసి వేయొచ్చు కానీ అది జింజర్ చికెన్ అలాంటి దాంట్లో యూజ్ అవుతుంది ఆనియన్ పేస్ట్. వీళ్ళైతే ఫ్రై కంపల్సరీ చేయాలి మేడం. ఓకే. ఎన్ని అవుతుందండి రెస్టారెంట్ పెట్టేసి? ఈ రెస్టారెంట్ పెట్టి హార్డ్లీ 40 days అవుతుందండి. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసి. మామూలుగా వేరే అయితే ఎప్పటి నుంచో ఉన్నారు? అవును. మేడం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. టమాటా ఇవ్వండి, ఓకే, దాంట్లోనే వేసేద్దాం. లైట్గా టమాటా వేస్తాం మేడం. ఎక్కువ మనకి అవసరం లేదు, కొంచెం. అంటే మన గ్రేవీ థిక్నెస్ గురించి వాడుతున్నాం మేడం. యాక్చువల్లీ ఇంట్లో హోమ్మేడ్ అయితే టమాటా యూజ్ చేయరు. ఓకే, సో టమాటా వేసుకోవచ్చు, వేయక్కర్లేదు, ఇంట్లో చేసుకోవాలంటే. అంటే ఇప్పుడు మన ఈ స్టైల్ అయితే టమాటా కంపల్సరీ చేస్తున్నాం మేడం. మామిడికాయ కూడా వేస్తారా అంటున్నా కానీ పీసెస్ లానే వేస్తారా? అంటే మేడం పీసెస్ కట్ చేసేస్తాం మేడం. ఓకే, అది మన కర్రీ అయ్యే టైంకి వేయాలి, లాస్ట్ మూమెంట్ వేయాలి మేడం. అది ముందు వేస్తే ముక్క అనేది ఇరిగిపోతుంది, ఇరిగిపోతుంది, అలా వేడికి ఉడికిపోతుంది. మేడం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఒక 10 minutes తర్వాత మనం నెల్లూరు చేపల ఫ్రై రెడీ చేసుకుంటాం. ఓకే. ఓకే, సాయి ప్రసాద్ గారు ఆల్రెడీ పేస్ట్ అయితే రెడీ చేసేసారు కదా, మంచి స్మెల్ వస్తుంది, బాగుంది. సో ఇంకా మనం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం మేడం. ఇంకా కర్రీ ఇంకా బాగుంటుంది మేడం, నెల్లూరు చేపల పులుసు పేస్ట్. అంటే నాకు ఇది ఇలా పెట్టుకోగానే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇందాక మనం ఏమేమైతే వేసుకొని వేయించుకున్నామో చల్లారిన తర్వాత ఇట్లా పేస్ట్ అయితే ఇలా వచ్చిందనమాట. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది, చూద్దాము. ప్యాన్ వేడైంది, ఆయిల్ వేసి. దీనికి ఆయిల్ ఎక్కువ ఉండాలండి? ఆయిల్ ఎక్కువ ఉండాలి మేడం, మనకి రోగన్ కనిపించాలి, గార్నిష్కి మంచిగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉంటే అట్రాక్షన్ ఉంటుంది మేడం, కలర్ షేడ్ కాదు మనకి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ జనరల్ గానే నాన్ వెజ్ కి ఎక్కువ ఆయిల్ పడుతుంది. జనరల్ గా ఈ ప్రాసెస్ అవడానికి ఎంత టైం పడుతుంది? 10 minutes అయిపోతుంది మేడం. ఆల్మోస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా మేడం. అవును, మనం బల్క్ చేస్తేనేమో టైం పడుతుంది కదా మేడం, మనం కేజీ చేస్తున్నాం కదా మేడం. ఆల్రెడీ మా చేపల పులుసు రెడీ అవుతుంటే జనాలు వెయిట్ చేస్తుంటారు మేడం, ఎప్పుడు అవుతుందని. ఇప్పుడు కేవలం మా ప్రేక్షకులకు చూపించడం కోసం 1 kg మా కోసం స్పెషల్ గా వండి చూపిస్తున్నారు. ఎలా మేడం మెంతులు. ఓకే, అంటే ఆల్రెడీ డైట్ వేయాలి మేడం. జీరా, ఆవాలు, కొన్ని డ్రై చిల్లీ వేయాలి మేడం. కర్రీ లీఫ్ కంపల్సరీ, కర్రీ లీఫ్ అయితే కంపల్సరీ ఉండాలి మేడం. ఓకే, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అవి ఉన్నదానికి లేని దానికి. బట్ నాన్ వెజ్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. అంటే ఫిష్ కర్రీలో కర్రీ లీఫ్ ఎక్కువ మేడం. ఫిష్ ఫ్రై కూడా చేస్తారా? చేస్తారు మేడం. ఫ్రై కంటే కర్రీ ఎక్కువ వెళ్తుంది. ఫ్రై ఇంట్లో ఎక్కడైనా చేసుకుంటారు కదా మేడం, కర్రీ అంత సెట్ కాదు కదా. అంటే జనరల్ గా ఇప్పుడు అంటే నెల్లూరు చేపల పులుసు ఉంది, ఇక్కడ డైలీ ఉంటుందా నెల్లూరు చేపల పులుసు? ఉంటుంది మేడం, రెగ్యులర్ ఉంటుంది మేడం. ఫ్రై అయ్యింది మేడం, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, అల్లం వెల్లుల్లి 2 spoons. సో వెజ్ థాలీ అంటున్నారు, మరి వెజ్ లో అయితే ఎన్ని ఐటమ్స్ పెడతారంటే ఇది ఏగేలోపు ఒకసారి మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయో మాట్లాడాలి. థాలీలో 2 varieties ఆఫ్ కర్రీస్ ఉంటాయి, పప్పు, సాంబారు, చట్నీ, పొడి, పెరుగు, పాపడ్, స్వీట్. ఓకే, ఆ రోజు నిన్న ఏముంటామో అది కాకుండా ఈ రోజు కొంచెం వెరైటీగా అంటే డే బై డే చేంజ్ అవుతుంది. రొటేషన్లో నాన్ వెజ్ మటుకి ఇవి ప్రోటీన్ గా ఉంటాయి. ప్రోటీన్గా ఉంటాయి. నాన్ వెజ్ లో కూడా రెగ్యులర్ గా ఉండేటివి తలకాయ కాళ్ళు, బోటి, చికెన్, మటన్ ఉన్న తర్వాత ఒక 2 నుండి 3 ఐటమ్లు ఆ రోజు స్పెషల్ చేసుకుంటాం. ఆ రోజు స్పెషల్ చేస్తాం. లైక్ ఈ రోజు చింత చిగురు మటన్ ఉంది, నెల్లూరు చేపల పులుసు అనేది మా స్టార్ ఐటమ్. అది 365 days అవైలబుల్. ఓకే, వెల్లుల్లి కారంతో చికెన్ ఫ్రై చేస్తాం, అది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మెత్తలు బియ్యం నిన్న దమ్ చికెన్ చేసాం. అట్లా ఒక్కో రోజు ఒక 2 ఐటమ్ మారుస్తూ ఉంటాం. ఇంకోటి మెత్తల ఫ్రై బి బాగుంటుంది మేడం. చిన్న చేపలు ఉంటాయి, చిన్న చేపలు. నెక్స్ట్ దాన్ని ఆ చేపలతో పులుసు పెడదాం అనుకుంటున్నాం. మెత్తల చేపల పులుసు అని బాగుంటుంది.
అంటే చిన్న చిన్న ఉంటాయి అంటే ఇది రెగ్యులర్ గా ఈ ఐటమ్స్ ఉంటాయి, ఇవి కాకుండా ఇలా మారుస్తూ ఉంటారు స్పెషల్ గా. ఓకే అంటే వీకెండ్ లో ఒక్కోసారి చేంజ్ అవుతాయి మేడం. ఓకే. అంటే జనాలు ఇంకా టేస్ట్ ఇంకా వేరే ఏమి ఇస్తారని నేను అడుగుతూనే ఉన్నాను మేడం. ఇది తిందాం ఆర్డర్ ఇంకా వేరే టేస్ట్ ఏమి ఇస్తారు ట్రై చేస్తారు మేడం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది, ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాం. ఒక స్పూన్ పసుపు మేడం. ఇది ఇప్పుడు మనకి ఏమైనా కలర్ ఎట్లా వస్తుంది మేడం, ఓన్ ప్రోడక్ట్ కదా మనది. పట్టించింది అయితే మనకి నీట్గా ఉంటుంది మేడం. కర్రీ అయినా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది. మన ప్యాకెట్ కారం అంతా ఉండదు మేడం, కారం ఉండదు, కలర్ ఉండదు, స్పైసీ ఉండదు. హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ అవ్వదండి. అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ పైన ఎఫెక్ట్ అవ్వదు. డెఫినెట్లీ ఇప్పుడు ఉండాల్సింది అదే కదా, ఎందుకంటే మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. హెల్త్ లేకపోతే ఇంకెన్నున్నా వేస్ట్ అన్నట్లుగా ఉంటుంది ప్రజెంట్ డేస్ లో. అయితే మేడం చింతపండు పులుసు మీరు టేస్టీ సాల్ట్ కలర్ యూజ్ చేయట్లేదు అంటేనే అక్కడే సగం మార్కులు పడిపోతాయి. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి తిన్న కస్టమర్లు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు అంటే మా ఇంట్లో మేము వండుకొని తిన్నట్టుగానే ఉంది, అసలు ఏం ఏదో రెస్టారెంట్ ఎఫెక్ట్ లాగా లేదు, చాలా న్యాచురల్ గా ఉంది ఫుడ్. వావ్, స్మెల్ చూడండి మేడం, బాగుంది. అంటే మేము యాక్చువల్లీ కిచెన్ లో కుక్ చేస్తుంటే కారము చింతపండు పులుసే వేసాం మనము, కానీ అసలు ఎంత బాగా వచ్చింది. మేడం మనం పట్టిన పేస్ట్ వేసేది పేస్ట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆనియన్, టమాటా పేస్ట్ మేడం. ఎంత వేయాలంటే మొత్తం వేసేస్తాం. మన క్వాంటిటీ మనం దాని ప్రకారం పట్టుకున్నాం మేడం మనం. అంటే చాలా మంది ఏంటంటే పీసెస్ అయిపోయినా గ్రేవీ ఉంటే చాలానే ఆలోచిస్తారు మేడం. ఇప్పుడు మన ఇంట్లో చేసుకుంటే వాళ్ళకి కొంచెం గ్రేవీ ఎక్కువ పెట్టుకుంటే మళ్ళీ చేసే అవసరం ఉండదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. మనకు థిక్ కొట్టుకున్నాం కదా మేడం. ఇప్పుడు ఇవన్నీ కూడా కాసేపు మగ్గిన తర్వాత మేడం మనకి జీరా పౌడర్, మెంతుల పౌడర్ కొంచెం లైట్గా పైన వేసుకోవాలి మేడం. మళ్ళీ గరం మసాలా యూజ్ చేయం మేడం. ప్లేట్ ఏమన్నా పెట్టాలా? అవసరం లేదు మేడం. అంటే ఆల్మోస్ట్ మనం ఫ్రై చేసింది కదా మేడం, ఫ్రై చేసి జల్లీ అయిపోతుంది కర్రీ మనకి. కొన్ని లైట్గా వాటర్ వేసుకోవాలి. గ్రేవీ థిక్ ఉండదు మేడం ఎక్కువ మనకి, అంటే ఫిష్ ఫ్రై బాయిల్ కాదు, కొంచెం లూజ్గా ఉండాలి. ఎందుకంటే ముక్క ఉడకటం కోసమా అండి? ముక్క ఉడకడం మేడం, అదే ఇంకా డీప్ కావాలి కదా మేడం. ఫిష్ అనేది డీప్ కావాలి అలా. ఎంతసేపు ఉంచాలండి? ఒక 5 minutes. ఫిష్ ఉడకడానికి అంత ఎక్కువ టైం తీసుకోవాలి. ఫిష్ మనకి ఆల్రెడీ మస్లిన్ గ్రేవీ ఉంటుంది కదా, జస్ట్ ఏమైనా అది బాయిల్ అయిపోతుంది. మనం ఫిష్ వేసినంత పొయ్యి మీద పెట్టదు, తీసేయాలి. ఓ అవునా, ఓకే. అంటే ఎక్కువ ఉడికితే బ్రేక్ అయిపోతుంది ఫిష్ అనే పీస్ అనేది కరెక్ట్ కనిపించదు. కానీ మరి అలా వెంటనే తీసేస్తే అప్పుడే తీయరు మేడం. మనం బాయిల్ అయ్యేటప్పుడు వేస్తాం, 2 minutes నుంచి తీసేస్తాం, ఎక్కువ పెట్టవద్దు. ఎక్కువ ఉంచాలి, అంటే ఆ వేడికి బాయిల్ అయిపోతుంది ఫిష్ అనేది మనకి. ఇప్పుడు గ్రేవీ వేడి ఉంటుంది కదా, ఆ వేడిలోనే ఉడుకుతుంది. దమ్ బిర్యానీ అంటారు తెలుసా, ఇప్పుడు ఆ కింద మటన్ ఉడికించకుండా పచ్చి మటన్ వేస్తాం, వేసి పైన రైస్ వేస్తే ఆ దమ్కి ఉడుకుతుంది, దీని లోపల ఉన్న దమ్కి ఉడికేస్తుంది. ఓకే, సో స్మెల్ ఏమి రాదు, మంచిగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వాటర్ కూడా మన క్వాంటిటీని బట్టి, అంటే మనకి థిక్ ఉండదు మేడం, మనం చూస్ చేసుకుంటే బెటర్. అంటే అది థిక్ ఉంటే మనకి ఫిష్ అనేది బాయిల్ కాదు అలా. సో మరి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తీసుకొస్తారా అండి? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ తీసుకొస్తాం మేడం. మా స్టోరేజ్లో అసలు మీకు ఫిష్, చికెన్, మటన్ ఏది కనపడదు. ఏ రోజుకి ఆ రోజు అప్పటిదప్పుడు కావాలంటే మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం అవసరం అంటే, లేదు అంటే అయిపోయింది ఆ రోజుకి అయిపోయింది. అంటే ఈ రోజుకి ఇంత క్వాంటిటీ అనేది పెట్టుకొని వండుతారా? అవునండి. ఓకే, ఆ రోజు బట్టి. అంటే ఇప్పుడు జనరల్గా ఎక్కువగా ఏ రోజు ఎక్కువ సేల్ అవుతుందండి? అంటే ఒక రోజు ఒకసారి తక్కువ అవుతుంది, ఒకసారి ఎక్కువ అవుతూ ఉంటుంది. యాక్చువల్గా కస్టమర్ల ఫ్లో అనేది మనం చెప్పలేము, కాకపోతే మీరు అడిగినట్టుగా ఫ్రైడే, సాటర్డే, సండే అదర్ ఫ్లో చాలా బాగుంటుంది. మనము ఇంకా సర్వ్ చేయలేము వాళ్ళకి. ఒక 30 minutes వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 25-30 minutes వెయిటింగ్ పీరియడ్. మామూలు వీక్ డేస్లో రన్నింగ్ ఫుల్ ఉంటుంది. దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. ఒక రోజు ఎంత క్వాంటిటీ వండాలంటే ఆ రోజుని బట్టి తీసుకొని వండేస్తారు. ఓకే, అలాగే ఓన్లీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకే ఉన్నాయి కదండి? అవునండి, లంచ్, డిన్నర్ అండి.
ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు ఉంటుందండి జనరల్గా? ఆఫ్టర్నూన్ 12 to 5 వరకు ఉంటుందండి. ఈవినింగ్ వచ్చేసి 7 to 11:30 వరకు ఉంటుంది. ఓకే, మళ్ళీ సేమ్ ఇలానే ఫ్రెష్గా వండాల్సిందే? అంతే అంతే. సేమ్ ఐటమ్స్ మార్నింగ్ వండుతాము, ఈవినింగ్ వండుతాము. ఓకే, స్పెషల్స్ కూడా చేంజ్ అయిపోతాయి. మార్నింగ్ ఉన్న స్పెషల్ ఈవినింగ్ ఉండదు. ఓకే. కాకపోతే చేపల పులుసు మాత్రం మార్నింగే చేసుకుంటాము. ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. జనరల్ గా చేపల పులుసు గురించి అదే అంటా ఉంటారు, వండిన రోజు కన్నా నెక్స్ట్ డే ఎక్కువ టేస్టీగా కాకపోతే ఉంటుంది. నెక్స్ట్ డే మనం ఇక్కడ పెట్టలేము కాబట్టి పొద్దున వండేసి, అంటే ఇంట్లో అలా చేస్తారు, ఇక్కడ పెడితే ఒప్పుకోరులేండి, ఎవరు ఒప్పుకోరు. అది అందరికి తెలిసిన సీక్రెటే. అది ఈ రోజు వండింది రేపు తింటే బాగుంటదని. కాకపోతే అది ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయను, అది తెలిస్తే జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు. జనరల్ గా మార్నింగ్ వండేస్తారు కాబట్టి నైట్ కూడా నైట్ కల్లా చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి వింటాం కదా చేపల పులుసు వండిన రోజు కన్నా నెక్స్ట్ డే బాగుంటుంది, లేదా సాయంత్రానికి బాగుంటుంది అనేసి వింటూ ఉంటాము. మేడం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఓకే, జీలకర్ర సో ఆయిల్ తేలేదాకా ఉంచారా? మేడం జీరా పౌడర్. ఓకే, మనకి ఏంగానే స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది మేడం. 3 teaspoons వేసారు. ఇదేంటండి? ఇది మెంతుల పొడి మేడం. మెంతుల పొడి. ఓకే, సో ఇందులో మెంతులు జీరా పొడి ఎక్కువ వాడామే. వాడాం మేడం, ఎందుకంటే ఆల్రెడీ ముందు వేయించుకున్నాము, దాన్ని పేస్ట్ చేసాం, మళ్ళీ తర్వాత వేసే ముందు ఆయిల్లో వేసారు విడిగా, మళ్ళీ ఇప్పుడు పొడి వేసారు. ఏంగానే మనకి స్మెల్ అనేది చేంజ్ అయిపోతుంది మేడం చేపల పులుసులో. ఆల్మోస్ట్ మనకి అంటే జనరల్ గా మెంతులు ఎక్కువ యూజ్ చేస్తే చేదు కూడా వస్తుంది అంటారు కదా. కంపల్సరీ యూజ్ చేయాలి మేడం. మెంతులు అంటే మనం ఎంత అవసరం ఉంటే అంతే వాడుకోవాలి, మరి అంత ఓవర్ వేసుకోవద్దు వాడవల్ల. అంటే ఫిష్ కర్రీకి మెంతులు, ధనియాలు, జీరా కంపల్సరీ మేడం. ఓకే, సో చూడండి మేడం, స్మెల్ మనకి తెలుస్తుంది, కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది అవి. మేడం నెక్స్ట్ మామిడికాయలు చూపెట్టు. మామిడికాయలు వేసేద్దామా? ఓకే, ఆల్రెడీ పీల్ చేసి పెట్టేసుకున్నారు కదా మామిడికాయలని. ఇది ఏం కాయ అండి? మామిడికాయ పుల్లకాయనా? ఓకే, అంటే మామిడికాయలో రకాలు ఉంటాయి కదా, ఏదైనా వేయొచ్చా? మన తొక్కు కాయలు ఉంటాయి కదా మేడం, మన తొక్కు పెట్టుకునే కాయ ఉంటుంది, అది పర్ఫెక్ట్ పుల్ల ఉంటుంది, అవే కాయలు. ఓకే ఓకే మేడం వేస్తున్నాం. ఇప్పుడు వేసేసారు మామిడికాయ. ఓకే, మామిడికాయ పీసెస్ మన ఫేమస్ మేడం, ఇది నెల్లూరు చేపల ఫిష్ కన్నా ముందు మామిడికాయలే వేస్తున్నాం మనం. ఓకే మేడం. మామిడికాయలు ఎంత క్వాంటిటీ తీసుకున్నారు మరి? 3 pieces తీసుకున్నాం మేడం. మా ఫిష్ కర్రీ కంటే పీసెస్ కంటే ఇంకో మామిడికాయ ముక్కలు ఇంకా ఎక్కువ అడుగుతారు మేడం. కంపల్సరీ ఫిష్ కర్రీ ఎంతో అలాగే మామిడికాయ పీసెస్ కంపల్సరీ కావాలి ఒక్కొక్క పోర్షన్ కి. ఓకే, అంటే ఇది పులుపు కొంచెం టేస్ట్ బాగుంటుంది మేడం. ఖచ్చితంగా ఒక ఫిష్ పీస్ అలాగే ఒక మామిడికాయ పీస్ వేయాల్సిందే. కంపల్సరీ అడుగుతారు మేడం, వేయకపోయినా మరీ అడుగుతారు వేయండి అని. ఓకే, అంటే దీని గురించి వెయిట్ చేస్తారు మేడం, 1 hour, ½ hour వెయిట్ చేస్తారు రెడీ అయ్యే వరకు. అంటే 12 కి మనకి మొత్తం కంప్లీట్ రెడీ అవుతుంది. ఓకే, వంట మొత్తం 12 కల్లా రెడీ చేసేస్తారు. అంటే బై మిస్టేక్ ఎప్పుడైనా లేట్ అయితే వెయిట్ చేస్తారు, దీని గురించి వెయిట్ చేస్తారు మేడం. ఎంతసేపు ఉంచాలి? మేడం ఆల్మోస్ట్ 2 minutes అలా అంటే వేడికి బాయిల్ అయిపోతుంది. జస్ట్ ఆ ఫ్లేవర్స్ అన్ని మామిడికాయ పీస్ పట్టడానికి అంతే. మేడం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటే పీసెస్ ఎంత మళ్ళీ చెక్ చేయడానికి ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో చేయి. సో పీసులు వేయడానికన్నా ముందే సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ వేయలేం మేడం, పీసెస్ ఎక్కుతాయి, లైట్గా సాల్ట్ పడుతుంది మేడం. అంటే పీస్ వేసిన తర్వాత కదిపిస్తే చితికిపోతాయి, అంటే పీసెస్ ఇరిగిపోతాయి మేడం మనకి. అంటే సాల్ట్ ఇంకోటి మళ్ళీ ముక్కలకు పట్టుకున్నాం, గ్రేవీకి పట్టుకున్నాం, గ్రేవీ రెడీ అయ్యేటప్పుడే వేసేయాలి మేడం, చెక్ చేసుకొని. మనం పీసులు వేసిన తర్వాత కలిపే అవసరం ఉండదు మేడం, జస్ట్ మనం సర్వ్ చేసుకోవాలంటే. మేడం ఆల్మోస్ట్ రెడీ అయింది. ఫిష్ వేస్తున్నాం మేడం, కేజీ ఫిష్ కర్రీ. మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది, ముందే క్లీన్ చేసి పెట్టు. అంటే బిఫోర్ క్లీన్ చేసి పెట్టుకోవాలి మేడం. సాల్ట్ అంటే కౌసు వాసన మోనికి మేడం, స్మెల్ వస్తుంది కదా మేడం ఫిష్ది. ఇప్పుడు ఏమైనా స్మెల్ రాకుండానే చూసుకోవాలి. మెయిన్ ఫిష్ మేడం, ఎందుకంటే ఫిష్ కర్రీ స్మెల్ అనేది గ్రేవీ కొట్టేస్తుంది మేడం. ఆల్మోస్ట్ రెడీ మేడం. జస్ట్ ఒక్కసారి మనం ఇట్లా అనుకుంటే చాలు మేడం, పీసెస్ లోపలికి. అంటే గ్రేవీ అంటే ఎక్కువ ఉండాలి మేడం, పీసెస్ డమ్ ముందు ఉండాలి, అట్లా బాయిల్ అయితే కూడా కాదు మేడం. ప్లేట్ పెట్టాలండి ఒక 2 minutes అంతే. 2 minutes. మరి సాయి గారు అయితే చూపిస్తున్నారు మాకు వంటలు ఎలా చేయాలి ఏంటి అన్నది. మీరు కూడా జనరల్ గా చేస్తారా వంటలు? నేను చాలా తక్కువ అండి, కాకపోతే చేస్తాను. తమ్ముడు ఉన్నాక తమ్ముడు చేసుకుంటాడు, ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది, వాడి పనిలో నేను ఏలు పెట్టాను. ఓకే,
సో మొత్తం వంట చూడటం అదంతా ఆయన బాధ్యత. తమ్ముడిదే మొత్తం. అన్నదమ్ముళ్ళు ఇద్దరు చక్కగా కలిసి చేసుకుంటున్నారు. ఈ అన్న బయట చూసుకుంటే నేను లోపల ఏమన్నా చూసుకుంటే అన్న బయట హ్యాండిల్ చేసుకుంటారు. కిచెన్ మొత్తం మీరు హ్యాండిల్ చేస్తారు. కిచెన్ స్టోర్ ఏదన్నా ఇండియన్స్ అని పెట్టేది నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఓకే అన్న కాదు గెస్ట్కి సర్ మంచి ఫుడ్ కానీ అదొక ఆలోచనలు ఉన్నాడు అన్న. ఓకే డిసప్పాయింట్ అంతేలేండి, ఇద్దరు పనులు షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీ అవుతుంది కూడా. డిస్టర్బెన్స్ ఉండదు, క్లాష్ అవ్వదు. మరి ఒక ఐట్ లైన్ పెట్టేసి బంద్ చేస్తే చేపల పులుసు రెడీ, నెల్లూరు చేపల పులుసు రెడీ. సో ఏ ఐటమ్ కైనా కొత్తిమీర లాస్ట్కి అంటే మనకి వేరే చికెన్లో గార్నిష్కి మనకి ఫ్లేవర్ తీసే అంటే ముందు వేసేస్తే స్మెల్ అనేది వెళ్ళిపోతుంది మేడం. ఫ్లేవర్ అనేది వెళ్ళిపోతుంది, స్మెల్ అనేది. అయిపోయింది మేడం, రెడీ. నెల్లూరు చేపల పులుసు రెడీ మేడం. చేపల పులుసు రెడీ. ఒకసారి చూపెడతాం మీకు ఎట్లా సర్వ్ చేసుకోవాలి. మనకి పీస్ ఇరుగుకుంటా 1 పీస్. ఓకే, మోస్ట్ మనకి ఈ మామిడికాయ ఫ్లేవర్ అనేది వస్తుంది మన నెల్లూరు చేపల పులుసులో. ఇది మనం ఆయిల్ అంటున్నాం కదా మేడం, మన గార్నిష్కి రోన్కి మనకి అట్రాక్షన్ చూడడానికి. చూడండి క్లయింట్కి ఇలాగా పెడతారనమాట. సో వేడి వేడిగా నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. అయితే నాకు ఒక డౌట్ అండి, ఓన్లీ మామిడికాయ మాత్రమే వేస్తారా, ఇంకా ఏమేమి వేయొచ్చు చేపల పులుసు? అంటే యాక్చువల్లీ మనకి మామిడికాయ దొరకలేని సీజన్లో బెండకాయ వేసుకోవచ్చు. బెండకాయ వేసుకోవచ్చు. ఓకే, బెండకాయ ఆరు మామిడికాయ ఈ రెండు వేస్తే నార్మల్గా బి చేయొచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు, అంటే ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది ఫీలింగ్. ఓకే, నైస్. సో మరి వేడి వేడిగా నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఉయ్యాలాస్ కిచెన్స్లో మనం ఈరోజు అయితే బగారా రైస్, అలాగే నెల్లూరు చేపల పులుసు, చింత చిగురు మటన్ కర్రీ అయితే తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ముందుగా నేను ప్లెయిన్ బగారా రైస్ 1 స్పూన్ అయితే టేస్ట్ చూస్తాను, దాని తర్వాత మనం కర్రీస్తో ఎలా ఉందన్నది చూద్దాము. సో ఫస్ట్ అయితే రైస్ తిందాం. నిజంగా రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి, వాళ్ళు అన్నట్లుగా. ఎక్కువ కాదు తక్కువ కాదు, ఎంత ఉండాలో అంతే. ఇప్పుడే ఆపేసాం కదా, సో మంచి వేడివేడిగా ఉంది. చాలా బాగుంది నిజంగానే. ఆ నెయ్యి ఫ్లేవరు, అటన్నిటి ఫ్లేవరు చాలా మంచిగా తెలుస్తుంది. ముందుగా మనం చింత చిగురు మటన్ కర్రీ వేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను చింత చిగురు మటన్ కర్రీ తింటున్నాను. వావ్, సీరియస్లీ చాలా బాగుంది. అంటే ఆ చింత చిగురు ఫ్లేవర్ తెలుస్తుంది కదా, భలే అనిపిస్తుంది. ఇప్పుడు మనం నెల్లూరు చేపల పులుసు కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే నేను కొంచెం గ్రేవీ వేసుకుంటున్నాను, దాని తర్వాత పీస్ వేసుకుంటా. సీరియస్లీ వావ్, చాలా బాగుంది. జనరల్గా నేను ఫిష్ తినను, బట్ ఇది నేను తింటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది అన్నది. చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ఈ టేస్ట్ ట్రై చేయండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి కూడా ట్రై చేయండి, ఎందుకంటే వీళ్ళు చేసే విధానం మనం చేసే విధానం ఎంత కాదన్నా ప్రాసెస్ మొత్తం మనకు తెలిసిన మనం చేసినా ఒక్కొక్కసారి ఆ ఫ్లేవర్ అన్నది రాదు కదా. సో ఒకసారి ఇక్కడికి వచ్చి కూడా టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఖచ్చితంగా ఈ ఫుడ్ అయితే బాగా నచ్చుతుంది, ఎందుకంటే అంత బాగా చేశారు వీళ్ళు. ఇంకా నేను తినడానికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఓవరాల్గా అయితే ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.